ననగ రాగమతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. సాధన చేస్తేనే మగాడికి సక్సెస్ దొరుకుతుంది, సాన పెడితేనే వజ్రానికి రెస్పెక్ట్ దొరుకుతుంది. అలా కానప్పుడు ఏ వజ్రానైనా పిచ్చిరాయిలా చూస్తారు జనాలు. నేను ఆ కొండవీటి వదిలి వజ్రకరుడు ఎందుకు వచ్చినా తెలుసా? రాజగాడి వల్ల కొండవీటిలో చిన్న గొయ్యి కూడా తవ్వలేకపోయాను, తులం బంగారం కూడా సంపాదించలేకపోయాను. కానీ ఈసారి బంగారం కాదు, వజ్రాలతోనే డైరెక్ట్గా కొండవీటిలో అడుగు పెడదామని డిసైడ్ అయ్యా. అందుకే వజ్రకరుడు వచ్చి పొలాల్లో పడి రాళ్ళేరుకుంటున్నా. నేను వాడికి భయపడి పారిపోయినని అందరూ అనుకుంటున్నారు కదూ. నువ్వు ఆ రాజగాడి మనిషి అని నాకు తెలుసు. నాకు తెలియకుండా నా ఏరియాకి వచ్చి ఇక్కడే తిరుగుతున్నావు. వాడే కదా నిన్ను పంపించింది? కాదు. మరి ఇన్నాళ్ళు నేను వాడి పక్కనే తిరిగింది దీనికోసం. కానీ ఎలా కనిపెట్టాడో తెలియదు, నన్ను చంపాలని చూశాడు. అందుకే భయంతో ఇక్కడికి వచ్చేసా. నేను వచ్చింది నిన్ను చంపడానికి కాదు. నమ్మొచ్చా? వాడు కొండవీటి కోటని అడవిని గద్దలా చూస్తూ కాపలా కాస్తుంటాడు. చిన్న కోడి పిల్ల కూడా అక్కడి నుంచి తప్పించుకోలేదు. వాడు గద్దరా నాన్ వెజిటేరియన్, నేను గజాన్ని వెజిటేరియన్. రక్తపాతం నాకు ఇష్టం ఉండదు, అందుకే కదా ఇక్కడ దాకా వచ్చావు. నీకో కథ చెప్పునా? ఒక చెట్టు మీద ఊసరవెల్లి ఉంది. అది తలపైకి ఎత్తి చూస్తే ఆకలితో ఉన్న ఓ గద్ద కనిపించింది. కిందకి చూస్తే నాలాంటి ఒక ఏనుగు కనిపించింది. అప్పుడు ఆ ఊసరవెల్లి గద్ద నుంచి తప్పించుకోవడానికి ఒక మంచి ప్లాన్ వేసింది. అదేంటో తెలుసా? వెంటనే తన రంగు మార్చుకొని ఆకుల్లో కలిసిపోయింది. పాపం గద్ద ఆ ఊసరవెల్లిని కనిపెట్టలేక తిరిగి వెళ్ళిపోయింది. కానీ ఊసరవెల్లి ఒక విషయం మాత్రం గమనించలేకపోయింది. అదేంటో తెలుసా? ఆ ఏనుగు కూడా ఆకలితోనే ఉంది. వెంటనే తన తొండంతో ఆకులన్నీ లాగి నోట్లో వేసుకుంది. నోట్లో వేసుకున్న తర్వాత ఏమందో తెలుసా? టేస్టీ. ఎందుకంటే ఆ ఏనుగు నోట్లోకి ఆకులతో పాటు ఊసురు వెళ్ళి కూడా వెళ్ళిపోయింది. దానికి ఆ టేస్ట్ ఇచ్చింది. అప్పటి నుంచి వెజిటేరియన్ ఏనుగు నాన్ వెజిటేరియన్గా మారిపోయింది. అలా నాన్ వెజ్ తినే గజాన్ని ఏమంటారో తెలుసా? గజ కేసరి. ఇక్కడ పొలాల్లో వజ్రాలు దొరుకుతాయని వడ్డీకి డబ్బులు తీసుకుని మరీ వచ్చా. కనీసం పెట్టుబడి అని రిటర్న్ అవుతుందని కనిపించిన ప్రతి రాయిని ఏరి గంపెడ పోగేశా. అప్పుడు నాకు వేమన్ గారి పద్యం ఒకటి గుర్తుకొచ్చింది. నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేలా చాటు పద్యమేలను చాలదా యొక్కటి విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం వినగానే నాకు భయమేసింది. నేను పోగేసిన రాళ్ళలో వజ్రం ఉందా లేదా అని. రేయ్, తొందరగా సంపాడరా. రాళ్లల్లో వజ్రాన్ని కనిపెట్టడంలో నువ్వు బెస్ట్ అని విన్నాను. లక్కీగా నువ్వు ఇక్కడే తిరుగుతున్నావు. నీ దగ్గరున్న రాళ్లన్నీ నాకు ఇచ్చేసి రిటర్న్గా నీ ప్రాణాన్ని నీకు ఇచ్చేస్తా. రేయ్, రక్తం రాకుండా చంపండిరా. నరిగితే రక్తం రాకుండా ఏమవుతుందన్నా? సబ్బా, పీక బిస్కి చంపండిరా. అది కూడా చెప్పాలరా మీకు? ఈ సొల్లు ఆపి డీల్ ఏంటి చెప్పు. నీ ప్రాణాలు ఇచ్చేస్తానని చెప్పాను కదా. నా ప్రాణాలు తీసేస్తే నా దగ్గర ఉన్న వజ్రాలు మాత్రమే నీకు దొరుకుతాయి. అదే నా టాలెంట్ వాడుకుంటే నీకు దొరికే ప్రతి రాయి వజ్రం అవుతుంది. సరే, నువ్వు కలెక్ట్ చేసిన రాళ్ళని నాకు ఇచ్చేసి నేను కలెక్ట్ చేసిన రాళ్ళని నీకు ఇచ్చేస్తా. ఇవాల్టి నుంచి నువ్వు నా దగ్గర పని చేయాలి. డీల్? డీల్. ఇవేంటి? నేను అడిగింది కిడ్నీలో రాళ్ళు కాదు, వజ్రకరువులో దొరికే రాళ్ళు. నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు తలుకు బెలుకు రాళ్ళు తట్టడేలా అని నువ్వే అన్నావుగా. బాగా ఆలోచించుకో.
వజ్రాలంటే ఇలా ఉంటాయా? రే జాగ్రత్త. పటిక బెల్లం అన్నా ఇది. పటిక బెల్లమా? Subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.